ఇది మనందరికీ తెలిసిన నిజం, కాని మనం చెప్పడానికి సంకోచించే నిజం. ఈ భూమిపై విచిత్రంగా ఉన్న ఒకే ఒక్క జీవి, తన జాతినే తాను నాశనం చేసుకునే జీవి మనిషే. మన కళ్ల ముందు జరుగుతున్న మేం తెలియనట్టే నటిస్తాం. తన సౌఖ్యం కోసం, తన ప్రయోజనం కోసం తనలాంటి వారినే మోసం చేసే మనిషి మనతో ఉండేవారినే దగా చేస్తాడు. మనిషి అనే జీవి ఎంత అద్భుతమో అంత భయంకరమో. ఉద్యోగం చేస్తాడు, అదే పని మీద లంచాలు తింటాడు, రాజకీయాలు చేస్తాడు, ప్రజల ధనం సొంత ధనంగా బొక్కేస్తాడు. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. మీకే తెలుసుగదా అని కవి అంటాడు. నీతులు నేర్పుతాడు, కానీ తనే గోతులు తీస్తాడు. ధర్మాలు చెబుతాడు, కానీ అన్ని అధర్మాలకే పాల్పడతాడు. మనిషి మాట వేరుగా, పని వేరుగా. విద్య, వైద్యం, వ్యాపారం ఇవి అన్నీ సేవలమని అంటాడు, కానీ ఆ సేవ కనిపించదు. కనబడేదల్లా స్వార్థమే, లాభాలే. సొంత లాభాల కోసం కోట్లు సంపాదిస్తాడు, కానీ పక్కవాడిని మాత్రం దరిద్రుడిని చేస్తాడు. ఇది మనం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా పాపం అనే పదానికి మరో అర్థం కనిపిస్తుందా? అయినా కూడా వీళ్లకే భజన చేసే ప్రబుద్ధులు ఉన్నారు. మనిషి ఎంత విచిత్రమో చూడండి. బానిసల కాలం నుండి ఇప్పటి వరకు సమాజాన్ని దోచుకున్న తోడు దొంగలు జాబితా అంతం కానిది. ఇవన్నీ పాపాలే. ఇంకా ఎన్ని చెప్పాలి? రోగం ఏంటో మనం గుర్తించాం, కానీ ఇప్పుడు చేయాల్సిందేమిటి? సమాజానికి శస్త్రచికిత్స, అదే ఒకే పరిష్కారం. అన్నీ మనకు తెలుసు. సమాజమే ఆపరేషన్ థియేటర్ అని తెలుసు, కానీ డాక్టర్లు అంటే నాయకులు, జాగృతితో ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఉన్నవాళ్ళు ముందుకు రావడం లేదు. రోగం మాత్రం రోజుకో వర్స్ అవుతోంది. ఇది నిజంగా ఆపరేషన్ కంగారవుతోంది. కంగారు పడాల్సినప్పుడు మనం పడలేదు. ఇప్పుడైనా కంగారు పడొద్దు. జనం అంటే మనుభావాల బంధికానాలో బంధించబడ్డారు. మొదట వాళ్లను ఆ బంధనాల నుంచి విడిపించాలి. ఆ తర్వాతే ఆ సమాజ శస్త్రచికిత్స ప్రారంభమవుతుంది. ఇదే కవి తమ్మినేని అక్కిరాజు గారి భావం. 30/11/2025 హైదరాబాద్ నుండి రాసిన ఈ మంటల మాటలు. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే ఇంకో వీడియో మిస్ కాకుండా నా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.